కంటోన్మెంట్ జూబ్లీహిల్స్లో ఓడిపోయినా బీఆర్ఎస్కు బుద్ధి రాలేదన్నారు ఎంపీ మల్లు రవి. ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను మర్చిపోయి పగటి కలలు కంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడా బై ఎలక్షన్ వచ్చినా ప్రజలు కాంగ్రెస్కే పట్టం కడతారని మల్లు రవి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచిన కాంగ్రెస్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 70 నుంచి 75% గెలుస్తుందన్నారు మల్లు. మళ్ళీ ఏదో బై ఎలక్షన్ పెట్టండి, ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడుతున్నారంటే మరి మీరు వాస్తవాలను మర్చిపోయి పగటి కళలు కనుక్కుంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ వస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఈ 66% కాకుండా రేపు వచ్చేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 70-75% కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఆ రోజు మీకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన భాషలో చెప్పాలంటే మీకే కర్రు కాల్చి వాత పెడతారనే విషయాన్ని రాసిపెట్టి